నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ వన్ ఈవినింగ్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి వివరించాలని సూచించిన కాంగ్రెస్ నాయకులు 3, 16, 28 వార్డుల కార్యకర్తలతో సమావేశం. పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పాలకవర్గం పనిచేస్తోందని వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. సాధారణ సమావేశంలో 24 అంశాలకు పాలకవర్గం ఆమోదం. ఆగస్టు 23న సిరిసిల్లలో నిర్వహించే అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పవర్లూమ్ పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చిన కార్మిక సంఘ నాయకులు. తంగళ్లపల్లి మండలం బద్దనపల్లిలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు. ఆగస్టు 6న టీటీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కుటుంబాలను విధుల్లోకి చేర్చుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ కు వినతి పత్రం అందించిన సిఐటియు నాయకులు. ఎల్నినో ప్రభావంపై ప్రజలు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి పనులు, ఇందిరామ ఇండ్ల పురోగతిపై వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, హౌసింగ్ ఏఈలు మరియు ఎంపీడీఓలతో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఈరోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో సాగు విస్తీర్ణం, ప్రస్తుతం ఏ పంటలు వేశారో కలెక్టర్ ఆరా తీశారు. అన్ని మండలాల్లో భూగర్భ జలాల పరిస్థితిపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆయిల్ పామ్, పండ్ల తోటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. వాటికి కావలసిన అన్ని విత్తనాలు, మొక్కలు వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సంయుక్తంగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం రైతులకు అవగాహన సమావేశాలు మరిన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తెలంగాణ జలసిరి కింద జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్, ఇతర విద్యాలయాల్లో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో అన్ని భవనాలు, ఇండ్లలో ఇంకుడు గుంతలు నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన భవనాల అనుమతిలో ఇంకుడు గుంతలు ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ బోర్వెల్స్ రీఛార్జ్ పనులు ముమ్మరంగా చేయించాలని తెలిపారు. భూగర్భ జలాల లభ్యత, భవిష్యత్ అవసరాలపై రైతులకు వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సంయుక్తంగా అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంట కుంటలు, ఫామ్ పాండు, ఊటకుంట, ట్యాంక్ పూర్తి చేయాలని ఆదేశించారు. వాన నీటిని సంరక్షిస్తే భవిష్యత్తులో ఎంతో మేలు చేకూరుతుందని, భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలో మొదటి దశలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రస్తుత పరిస్థితి, ప్రారంభమైన నిర్మాణాలు, పూర్తయిన ఇండ్ల వివరాలను మండలాల వారీగా అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక, అర్హత కలిగిన లబ్ధిదారుల వివరాలను ఆరా తీశారు. టెలికాన్ఫరెన్స్ లో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డిఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పంచాయతీ అధికారి జాషీల అధికారులు ఉన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశాల మేరకు ఈరోజు వేములవాడ డీఎస్పీ ఆధ్వర్యంలో కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లపల్లి గ్రామం, కమ్మరిపేట తండాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్ లేని 39 ద్విచక్ర వాహనాలను గుర్తించి సంబంధిత యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు అనుమానిత వ్యక్తులను సస్పెక్ట్ తనిఖీ చేసి వారి ప్రస్తుత కదలికలు, స్థితిగతులపై ఆరా తీశారు.
ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమం ద్వారా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. భద్రతాపరమైన అంశాల్లో మరియు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కాలనీలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీనిచ్చారు. ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించినా, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని డీఎస్పీ గారు హెచ్చరించారు. కార్యక్రమంలో చందుర్తి సర్కిల్ సిఐ రవీందర్, ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, రమేష్, మోతిలాల్ సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి కళ్యాణ భవనంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు ఆధ్వర్యంలో 3, 16, 28 వార్డులలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆగస్టు 3వ తేదీలోపు సర్ పూర్తవుతుందని సిరిసిల్ల పట్టణ ప్రజలు గమనించి ఆ తేదీలోపు BLO ఇచ్చిన ఫామ్ నింపి ఇవ్వగలరని, లేకుంటే ఓటు పోయే ప్రమాదం ఉంటుందని, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు కూడా ఇబ్బంది అవుతుందని వారు పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి పేద పౌరుడికి అందేలా చూసే బాధ్యత వార్డు కాంగ్రెస్ నాయకులదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల పట్టణంలో ఇల్లు లేని వారు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి పేద బడుగు వర్గాలకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేల్ముల స్వరూప, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, కాంగ్రెస్ చేనేత సెల్టౌన్ అధ్యక్షులు గుడిశెట్టి బాలరాజు, నాయకులు శ్రీగాద మైసయ్య, నీలి రవీందర్, గుజ్జె రమేష్, దేవదాసు, శివ, ఆడప్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్లను చూస్తే మనకు తెలుస్తుంది అసలు ఆయన ఎందుకు గెలిపించుకున్నాడని అనుకుంటుండే వచ్చేది. దయచేసి మీరందరూ మొత్తం గమనించండి. మనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి దయచేసి మీ అందరి సహకారం ప్రభుత్వానికి ఉండాలి. కాబట్టి దయచేసి గమనించి మీరందరూ సామరస్యంగా ఏ వాటిలో ఏమున్నా కానీ అందరూ సామరస్యంగా ఉంటూ పార్టీని ముందుకు నడిపించాలని కోరుతున్నాను. ఇప్పుడు టౌన్ అధ్యక్షులు గారు 39 వార్డులకు సంబంధించి రోజువారీగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు 3వ వార్డు, 16వ వార్డు మరియు 28 వార్డులో నూతన అధ్యక్షుల కొరకు మరి ఆ కార్యకర్తల అభిప్రాయం తీసుకొని మరి పార్టీ కొరకు మరి ప్రభుత్వ పథకాలు తీసుకెళ్ళి మరి పార్టీని బలోపేతం చేసే దిశగా మరి అందరూ ఎవరైతే బాగుంటుందని మరి పెద్ద మనుషుల ద్వారా మరి అందరూ టీడీసీ కానీ టీసీసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి సీనియర్ల ఆదేశం ప్రకారం పట్టణంలో ప్రతి వార్డులో కూడా మరి ఇవి పర్యవేక్షణ జరుగుతుంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పాలనలో మరి 350 కోట్ల రూపాయలు బట్టగా పెడితే సిక్స్లలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 350 కోట్లు ఇచ్చినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు కానీ మరి సిరిసిల్ల పద్మశాలీల విషయంలో కానీ అనేక రకమైనటువంటి పథకాలు తీసుకొచ్చి మరి పద్మశాలీలు కానీ ఇక్కడ అన్ని రంగాల ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా అందిస్తూ మరి ప్రభుత్వం పథకాలు కూడా ప్రజల్లో మరి తీసుకెళ్లి బూత్ స్థాయి నుండే మరి వార్డు స్థాయి నుండే పార్టీని మరొక బలోపేతం చేసే దిశగా మరి అందరి ఆలోచన ప్రకారం కూడా వార్డు అధ్యక్షుల ఎన్నిక కొరకు మరి ఇక్కడికి రావడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాను. పార్టీని మరి బలోపేతం చేసి 2029లో ఇటు రాష్ట్రంలో కానీ ఇటు కేంద్రంలో కానీ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే విధంగా అన్ని వార్డులలో కూడా పార్టీని మరి సీనియర్ ఆదేశాల మేరకు మరి పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి మరి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి మనసులో ఏదున్నా పర్లేదు కానీ పార్టీ కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేసి మరింత బలోపేతం చేసే దిశగా మరి చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు మరి నాగుల సత్యనారాయణ గారు కానీ మరి జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాసన్న గారి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప గారు కానీ, వనిత గారు కానీ, ఇక్కడ సీనియర్ నాయకులు రంగన్న కానీ, మైసన్న కానీ, దేవన్న కానీ, రమేష్ కానీ ఇక్కడ అందరి అభిప్రాయాలు తీసుకొని కూడా మరి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పేసి మరొకసారి కూడా తెలియజేస్తాము.
ప్రజల అవసరాలను పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 25 అంశాలతో కూడిన ఎజెండాను మున్సిపల్ సమావేశంలో ప్రవేశపెట్టగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో సమగ్రంగా చర్చించి వారి ఆమోదంతో 24 అంశాలను ఆమోదించుకోవడం జరిగిందని చైర్పర్సన్ జిందం కళ వెల్లడించారు. ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. రాబోయే వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ చేపట్టవలసిన వివిధ పనుల కోసం దాదాపు 20 లక్షల రూపాయలను కేటాయించుకోవడం జరిగిందని చైర్పర్సన్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా స్ప్రేయింగ్ మిషన్ల కొనుగోలుకు, దోమల నివారణకై కెమికల్స్ కొనుగోలుకు, ఫాగింగ్ మిషన్ల మరమ్మతులకు, అదేవిధంగా విధి నిర్వహణలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు తప్పనిసరి అయిన హ్యాండ్ గ్లాస్ కొనుగోలు చేయుటకు నిధులు కేటాయించుకోవడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సిరిసిల్లలోని పవర్ బోర్డుల చుట్టూ ఇంకుడు గుంతలు నిర్మించాలని తీర్మానించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండి ఖాదిర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. దీనికి 25 అంశాలతోటి ఎజెండా రూపకల్పన చేసి పెట్టుకోవడం జరిగింది. మరి దీనికి గౌరవ కౌన్సిలర్ సభ్యులు, మరి కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా 24 అంశాలు కూడా ఆమోదం చేసుకొని ఈరోజు ఎజెండా పాస్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము సిరిసిల్ల పట్టణంలో మరి ముందస్తు వినాయకుడి నిమజ్జనం మరి పండుగలు ఉన్నాయి కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అంశాలు పెట్టుకొని మరి దాదాపు 20 లక్షల పైచిల్లర కూడా పెట్టుకోవడం జరిగింది నిమజ్జనానికి. అవన్నీ కూడా ఈరోజు పాస్ చేసుకోవడం జరిగింది. మరి పాస్ చేసుకున్నందుకు మరి గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, మరి కౌన్సిలర్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆగస్టు 23న సిరిసిల్లలో జరిగే సిఐటియు అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని సిపిఎం ఎక్స్ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఈ రోజు రాజన్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్ లో గల కామ్రేడ్ అమృతలాల్ శుక్ల కార్మిక భవన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో సిఐటియు తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముష్యం రమేష్ అధ్యక్షతన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన సిరిసిల్లలో ఆగస్టు 23వ తేదీన సిఐటియు అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలను నిర్వహించడం జరుగుతోందని, ఈ సమావేశాల సందర్భంగా వేలాది మంది కార్మికులతో బహిరంగ సభ కూడా నిర్వహించుకోవడం జరుగుతోందని సిపిఎం ఎక్స్ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సిఐటియు అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కూరపాటి రమేష్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ జాతీయ స్థాయి సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లాలోని పవర్లు మరియు అనుబంధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ జాతీయ స్థాయి కమిటీ సమావేశాల నిర్వహణ ఏర్పాటు భవిష్యత్తు ఉద్యమ పోరాటాలకు జిల్లాలోని వస్త్ర పరిశ్రమ అనుబంధంగా పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు, ఆసాములు, యజమానులు, వాణిజ్య వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి సమావేశాల విజయవంతానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొడం రమణ, జిల్లా కార్యదర్శి సిరిమల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ, చేనేత రంగం ఏ రకంగా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రకమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం ఏంటి, ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఏంటి అని అనేక విషయాల్ని అధ్యయనం చేసి ఒక మెమొరండం తయారు చేయడం అనేది జరుగుద్ది. ఈ మెమొరండం ఆధారంగా అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారికి మెమొరండం ఇస్తాం. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కోరటం అనేది జరుగుద్ది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల పట్టణంలో కొన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు అందించాలి. పవర్లూమ్ పరిశ్రమకు 10 HP వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. మహిళా శక్తి చీరలు ఉత్పత్తి చేసిన పవర్లూమ్ కార్మికులకు, అనుబంధ రంగ కార్మికులకు యార్న్ సబ్సిడీ అందించాలి. ప్రభుత్వం కొనుగోలు చేసిన వస్త్రాలకు వెంటనే బిల్లులు చెల్లించాలి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి. టెక్స్టైల్ పార్కులో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలి. టెక్స్టైల్ పార్కులో 50% విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలి. పవర్లూమ్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
పౌర్ణం కార్మికుల వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయాలి. 8 అంశాలతో కూడినటువంటి ఒక మెమరాండం ఒకటి తయారు కాబోతున్నది. ఈ 8 కాకుండా ఇంకా కొన్ని అదనపు సమస్యలు కూడా ఉన్నాయి. సంక్షేమ పథకాలు సరిగా అమలు జరగడం లేదు. ఉన్న పథకాలన్నీ రద్దయిపోతున్నాయి. ఆ ఉన్న పథకాలు కూడా అరాకొర అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత బకాయిలు ఇక్కడ 74 మందికి సుమారు 50-60 కోట్ల రూపాయలు పాత బకాయిలు, బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు ఇవాళకి కూడా ఇయ్యని పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అందుకని ప్రభుత్వం మీద ఈ అన్ని విషయాల్ని ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేయడం అనేది జరుగుద్ది. ఆ డిమాండ్స్కి అంగీకరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తే గతంలో ఏ విధమైనటువంటి సమరశీల ఉద్యమాలు చేసినామో భవిష్యత్తులో అలాంటి సమరశీల ఉద్యమాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. అందుకని ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలి. ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే నెల ఆగస్టు 23వ తేదీన అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశము సిరిసిల్ల పట్టణంలో జరగబోతూ ఉంది. ఈ సమావేశాల సందర్భంగా భారీ బహిరంగ సభను కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. 23వ తేదీన జరిగేటటువంటి జాతీయ సమావేశాల్లో భారతదేశంలో ఉన్నటువంటి టెక్స్టైల్ రంగం, అదేవిధంగా పవర్లూమ్ రంగం, గార్మెంటు, ఇతర అనేక టెక్స్టైల్ రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకత్వం ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. అనేక రాష్ట్రాల నుంచి సిరిసిల్లాకి ముఖ్యమైనటువంటి నాయకత్వం రాబోతా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వాటి మీద ఆధారపడ్డటువంటి కార్మికుల యొక్క సమస్యలు, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని కూడా రూపొందించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఈ ప్రభుత్వానికి చేయబోతా ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి టెక్స్టైల్ రంగం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్స్టైల్ రంగం కావచ్చు, దాని మీద ఆధారపడినటువంటి కార్మికుల యొక్క జీవితాలు, మెరుగైనటువంటి జీవితాల కోసం ఈరోజు జాతీయ సమావేశాలు ప్రధానంగా చర్చించబోతా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో గతంలో అనేక పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర సిరిసిల్లాకుంది. ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గం చాలా చైతన్యవంతమైనటువంటి పోరాటంలో పాల్గొన్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికులకి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 10 HP వరకు ఉచిత విద్యుత్తును అందించాలి అని, ఈ ప్రాంతంలో కార్మికులని, వర్కర్లను ఓనర్లుగా చేస్తున్నటువంటి స్కీమ్ కోసం ప్రభుత్వం గత ప్రభుత్వం 88 ఎకరాల్లో నిర్మించినటువంటి వర్కర్ టు ఓనర్ స్కీమ్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అని ప్రధానమైనటువంటి డిమాండ్స్. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ కోసము ఒక వెల్ఫేర్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ను కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకోబోతాను. రాబోయేటటువంటి కాలంలో కార్మికుల యొక్క సమస్యలు, వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక అంశాలు 23వ తేదీన జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి ఒక పాలసీని రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ సందర్భంగా తెలియజేయబోతున్నాం. 23వ తేదీన జరిగే బహిరంగ సభకి పెద్ద ఎత్తున కార్మికులు, ఇక్కడ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తంగలపల్లి మండలం బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ఈరోజు జపాన్ ప్రతినిధులు సందర్శించారు. జపాన్ కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు సైట్ విజిట్ నిర్వహించారు. ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్స్నో తెలంగాణ
ఐఏఎస్ అధికారి హరిప్రసాద్ ఆదేశానుసారం పర్యవేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటు పర్యవేక్షణలో జిల్లా రవాణా శాఖ అధికారి దేవునూరు శ్రీనివాస్, మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, ఐటీడీఆర్ ప్రిన్సిపల్ దొరై మురుగన్ పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రంలో ఆగస్టు 6న టీటీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో దివంగత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సభను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆల్ఫోర్స్ సంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి జయంతి సభ వాల్ పోస్టర్ను రోజు ఆవిష్కరించారు. కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయాలను, వారి సంకల్పాలను నెరవేర్చే బాధ్యత టీటీఎల్ఎఫ్ తీసుకోవాలని నరేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్ ఫోరం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్ పటేల్ మాట్లాడుతూ, కొత్తపల్లి జయశంకర్ సార్ మన మధ్య భౌతికంగా లేనప్పటికీ వారి ఆశయ సాధన టీటీఎల్ఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని, తరమల్లై పోతుందో, త్యాగాల తరం వెళ్లిపోతుందో, స్వరం వెళ్లిపోతుందో, ధిక్కార స్వరం వెళ్లిపోతుందో అని తలవంచని తెలంగాణ ఉద్యమాన్ని తలకు ఎత్తుకుంటాం, తెలంగాణ జెండాను ఎదగుద్దుకుంటాం అని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, బోధనేతర సిబ్బంది వారి జయంతి సభకు స్వచ్ఛందంగా హాజరై వారికి ఘన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీటీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి జగదీశ్వర్, రాజన్న, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు జుక్కల రాజు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సభ ఈ నెల 6వ తేదీన మరి టీచర్స్ లెక్చరర్స్ ఫోరం తెలంగాణ వారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి అధ్యక్షతంగా ఫౌండర్ ప్రెసిడెంట్ రత్నాకర్ రెడ్డి గారు దీనికి మరి అధ్యక్షతను వహిస్తూ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. జయశంకర్ గారి యొక్క కృషి మనందరికీ తెలిసింది. తెలంగాణ పోరాటంలో, తెలంగాణ సాధనలో వాళ్ళ యొక్క జయంతి సభ మరి ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొని టీచర్స్ లెక్చరర్స్ కాకుండా యువకులు, పట్టభద్రులు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులు 60 సంవత్సరాలు పైబడి రిటైర్మెంట్ అయిన కార్మికుల సొంతంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని, అదేవిధంగా అదనంగా కార్మికులను నియమించి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై పనిభారం తగ్గించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి కోడం రమణలు డిమాండ్ చేశారు. ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కలకి వినతి పత్రాన్ని అందించారు. సిరిసిల్ల పట్టణంలో రోజువారీగా చెత్తా చెదారం, మురుగును శుభ్రం చేస్తూ ఎండనక వాననక చల్లనక మురుగులో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ పట్టణానికి పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను పరంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ పాలకవర్గం పనిచేయాలని ఎల్లారెడ్డి రమణలు అన్నారు. ఈ మధ్య కాలంలో మున్సిపల్లో పనిచేస్తూ చనిపోయిన మరియు 60 సంవత్సరాల పైబడి రిటైర్మెంట్ అయిన కార్మికులు దాదాపు 10 మంది వరకు ఉన్నారని, ఒకవైపు వీరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవడం వలన వారి కుటుంబాలలో వచ్చే ఆదాయాలు కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు వారి స్థానాలు ఖాళీగా ఉండటం వలన ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు పనిభారం పెరిగిందని, కార్మికులు అదనంగా పనిచేస్తూ కూడా పనిచేయని వారుగా మిగిలిపోతున్నారని, కావున పాలకవర్గం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు కార్మికుల కుటుంబ సభ్యులకు తాత్కాలికంగానైనా పనిలో పెట్టుకుని వేతనాలు అందించాలని, ప్రస్తుతం రోజు రోజుకు పట్టణం విస్తరిస్తున్న పనికి తగిన విధంగా ఇంకా అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పనిభారం తగ్గించాలని మరియు కార్మికులకు సంబంధించి పెండింగ్ పిఎఫ్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ గార్లకు తెలియజేయడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీనివ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే సమస్యను పరిష్కరించాలని, లేకుంటే కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు సంబంధించి చనిపోయినటువంటి వారి స్థానంలో, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ కార్మికులకు పనిభారం పెరుగుతున్నందున ఈ కార్మికుల మీద పనిభారం తగ్గించాలని చెప్పి ఈరోజు సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం గారులకు వినతి పత్రం అందించడం జరిగింది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే సిరిసిల్ల మున్సిపాలిటీలో
పట్టణం పరిశుభ్రంగా ఉండడం కోసం మున్సిపల్ కార్మికులు ఆర్నిషాలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వము మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి కార్మికుల స్థానంలో 60 సంవత్సరాలు పైనటువంటి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోకుండా సైట్ని బంద్ చేయడం జరిగింది. మరి దీనివల్ల కార్మికుల కుటుంబాలు మరి పనిచేసే వారి రిటైర్మెంట్ కావడం వల్ల చనిపోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్లో ఖాళీలు ఉండడం వల్ల కూడా ఆ కార్మికుల స్థానంలో ఇతరులకు కూడా పనిభారం పడుతుంది. కాబట్టి వెంటనే వారి స్థానంలో వాళ్ళని తీసుకోవాలని చెప్పి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అంతవరకు కూడా తాత్కాలికంగా ఇక్కడనైనా వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చే వరకు తీసుకొని మున్సిపల్ ద్వారానే వాళ్ళ వేతనాలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రస్తుతం వచ్చేది పండుగల నేపథ్యంలో మరి వార్డుల వారికి కూడా కార్మికులను నియమించుకుంటామని చెప్పారు. దానిలో మొదటగా చనిపోయినటువంటి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాం. అదేవిధంగా పిఎఫ్ సంబంధించినటువంటి 2009 నుంచి 2012 పిఎఫ్ 3 సంవత్సరాల పిఎఫ్ సమస్య కూడా 10-15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. అది కూడా పరిష్కారం కావట్లేదు. కాబట్టి వెంటనే పాలకవర్గం స్పందించి మరి ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా కార్మికులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. మరి ఇంతకుముందే కార్మికుల సమస్యల మీద సిరిసిల్ల పట్టణ ప్రజలకు సేవలందించిన కార్మికుల సమస్యల మీద పాలకవర్గం కూడా ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించి సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము తెలియజేసినప్పటికీ కూడా మరి ఈ ఎజెండాను ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో పెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ కార్మికులను తీసుకోవాలి యుద్ధ ప్రాతిపదికన. తర్వాత వచ్చే కౌన్సిల్ సమావేశంలోనైనా కార్మికుల సమస్యల మీద ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాము. లేని పక్షాల్లో కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి వివరించాలని సూచించిన కాంగ్రెస్ నాయకులు 3, 16, 28 వార్డుల కార్యకర్తలతో సమావేశం. పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పాలకవర్గం పనిచేస్తోందని వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. సాధారణ సమావేశంలో 24 అంశాలకు పాలకవర్గం ఆమోదం. ఆగస్టు 23న సిరిసిల్లలో నిర్వహించే అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పవర్లూమ్ పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చిన కార్మిక సంఘ నాయకులు. తంగళ్లపల్లి మండలం బద్దనపల్లిలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు. ఆగస్టు 6న టీటీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కుటుంబాలను విధుల్లోకి చేర్చుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ కు వినతి పత్రం అందించిన సిఐటియు నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ వన్ న్యూస్.